డాక్టర్ గారు ఇప్పుడు నా వయసు 48 సంవత్సరాలు. మా అబ్బాయిలు, కోడళ్ళు, నేను, మా వారు అంతా ఒకింట్లోనే ఉంటాము. ఇదివరకు నా కోడళ్ళని చాలా ప్రేమగా చూసుకునేదాన్ని. కూతుళ్ల కంటే ఎక్కువ ప్రేమ ఉండేది. ఇప్పుడు కూడా ప్రేమ లేకపోలేదు. కానీ ప్రతి చిన్నదానికి వాళ్ళ మీద విసుక్కోవడం, అరవడం చేస్తున్నాను. దాంతో ఎంతో మంచి అత్తగారిని గయ్యాలి అత్తగారిగా అనింపచేస్తున్నారు. నా ప్రవర్తనలో మార్పు చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఇట్టే చిరాకు వచ్చేస్తుంది. ఓపిక లేకపోవడంతో అలా అనిపిస్తుందని అనుకుంటున్నాను. బలానికి బిల్లలు వేసుకున్నాను, అయినా మామూలుగా అవ్వలేదు. కోడలు వేర్పడి నాకు దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయానికి వచ్చారు. మా సంసారం హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలంటే ఏం చేయాలి, సలహా చెప్పండి అంటున్నారు. మెనోపాజ్ దశ వచ్చినది. మెనోపాజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనుషులు తెలియకుండా శారీరక మార్పులు, మానసిక మార్పులు వస్తాయి. పూర్వకాలము కోడళ్ళని కూతుళ్ళ కంటే ఎక్కువ చూసుకుంది. ఇప్పుడు మరి ఎందుకు కోడళ్లకు ఇక ఈ గొడవపడలేక విడిపోయింటే ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో శారీరక మార్పులు ఏంటి, మనకు రకరకాలుగా ఒంట్లో బాధలు, వేడి సెగలు వస్తున్నట్లు, వేడివేడిగా అనిపించడం, అలాగే ఇక్కడి అక్కడిని పొందించడం, ఇవన్నీ కూడా శారీరక బాధలు అన్నమాట. ఇక మానసికంగా అంటే చిరాకు, కోపం, విసుగు, నీరసం, డల్నెస్, డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి. ఆలోచన ఏంటి, వీడికి చిరాకు, కోపం చాలా కామన్ మెనోపాజ్లో. అంచేత ఊరు విసుక్కుంటుంది అన్నమాట. మాలో విసుక్కుంటే కోడలు ఎందుకు పడతారని కూతురు పడరు, కోడలు ఎందుకు పడతారని పడరు, అది విడిపోగా ఉంటారు. ఆ డాక్టర్కి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు నాకు మెనోపాజ్ ఇలా ఉంది, నా మెనోపాజ్ లక్షణాలు ఉన్నాయి, అసలు డాక్టర్ అని చెప్పేస్తారు అనుకోండి. చెప్పి మెనోపాజ్ మందులు వాడితే ఒక నెల 2 నెలలోనే అది నార్మల్, టోటల్ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ పూర్వకాలాగా అయిపోతుంది. మంచి అత్తగారే, ఇది చెడ్డ అత్తగారు ఉంది, మళ్ళీ మంచి అత్తగారుగా మారిపోతుంది. అంచేత అందుకే ప్రతి ఒక్కరికండి నాలెడ్జ్ ఉండాలండి. ఏ వయసు ఏమవుతుంది, మెనోపాజ్ ప్రతి వయసు 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి స్త్రీకి ఒక రకమైన ఎక్స్ప్లెయిన్ చేయలేని బాధలు ఉంటాయి. ఇందువల్ల అనే స్పష్టం చెప్పలేని బాధలు, అస్పష్టమైన బాధలు ఉంటే మెనోపాజ్ కావచ్చు. మెనోపాజ్ అంటాం, వాళ్ళు మెన్సెస్ ఆగిపోదు. కానీ మెన్సెస్ రావడానికి 2-3 సంవత్సరాల ముందే చిరాకు, కోపం, విసుగు, అలసట, దిగులు, నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నట్లయితే నాకు మెనోపాజ్ కావచ్చు అనుకోవడం, మందు అడ్డం అయిపోతుంది. ఎందుకు నమ్మి ఆలోచన, అలాగే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత వచ్చినటువంటి మెనోపాజ్ లక్షణాలు చాలా కామన్. ఇవి చేసేటైతే ఆడ ఆరోగ్యం చక్కగా ఉంటుంది, బాగా కష్టం కాదు. చాలా అదే ప్రతి స్త్రీకి కూడా తెలియాల్సిన 2. ఒకటి ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్, పిఎంటీ అంటాం, పిఎంఎస్ అంటాం, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్. అది అలా వాళ్ళకి ఉంది. ఆడవాళ్ళకి మెన్సెస్ రావడానికి 10 రోజుల ముందు వచ్చి చిరాకు, కోపం, విసుగు ఇలాంటివి ఉంటాయి. దానికి మందులు ఉన్నాయి, మెనోపాజ్కి మందులు ఉన్నాయి. అంతే వాళ్ళ గురించి అవగాహన కావాలండి. ఎప్పుడైతే అవగాహన ఉంటుందో మన బతుకు హాయిగా.